హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన గత 4 రోజులుగా ఒక ఇష్యూ చాలా దారుణంగా రైజ్ అయిపోయింది. ఫ్యాన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఎవరు, ఆ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూ జరిగిన సంఘటన ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సినిమా ఏంది, ఆ హీరో ఎవరు, ఆ మాట్లాడిన మనిషి ఎవరు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజరు జనవరి సంక్రాంతికి రిలీజ్ అయింది. అలాగే దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారు, డైరెక్టర్ శంకర్ గారు. అండ్ దిల్ రాజు గారికి ఇండైరెక్ట్ గా ఇంకొకరు ఉన్నారు కదా. సో దిల్ రాజు ఎస్విజి ప్రొడక్షన్ అంటే ఇద్దరు, దిల్ రాజు గారు అండ్ శిరీష్ రెడ్డి గారు. సో రాక రాక మన శిరీష్ రెడ్డి గారు ఫస్ట్ టైం తను డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా దిల్ రాజుకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఎదురైతేనే ఉంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, గేమ్ చేంజర్ ఇంత నష్టం వచ్చింది కదా, గేమ్ చేంజర్ ఇట్లా అయింది కదా అని చెప్పి వాళ్ళు ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా ఆ ఇంటర్వ్యూలో అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించి కాకుండా, అప్పుడు జరుగుతున్న ఆ సినిమాకి సంబంధించి కాకుండా, ఎప్పుడో అయిపోయిన సినిమా గురించి తీస్తున్నారు, క్వశ్చన్స్ చేస్తున్నారు మీడియా వాళ్ళు. సో సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ అనేది చాలా మామూలు విషయం. ఆ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనకు కన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఆ సినిమాను హిట్గా అనుకునే తీస్తారు. ఎవరైనా హిట్ అవ్వాలనే తీస్తారు. స్టోరీ విన్నప్పుడు కూడా అది ఒక విధంగా ఉంటుంది, తీసేటప్పటికి ఇంకో విధంగా కూడా ఒక్కోసారి ఫలితాలు అనేవి వేరేగా వస్తాయన్నమాట. దానివల్ల అది అది ఎవరిని మనం అనలేము. బట్ ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, మన శిరీష్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడము, ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి, డైరెక్టర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. మీన్స్ ఎందుకంటే, ఇప్పుడు మీడియాకి వెళ్ళినప్పుడు, మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళను ఆ సందర్భంలో ఉన్న ఆ సిచ్యువేషన్స్, మనం వాళ్ళని ఏ దానికి పిలిచినాం, ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం, ఏ మూవీ ప్రమోషన్స్లో ఉన్నాం, ఆ మూవీ గురించి మాట్లాడకుండా పాతవి తవ్వడం, పాతవి ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే దాని గురించి తీసి గెలకడం అనేది చాలా మామూలు విషయము. నిజంగా అదే జరిగింది ఈ విషయంలో చెప్పాలంటే. ఆ క్వశ్చన్ అడిగేసరికి మన శిరీష్ రెడ్డి గారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా, మాకు ఇంత నష్టం వచ్చింది అయినా కూడా మాకు ఆ టైంలో హీరో కానీ డైరెక్టర్ కానీ ఒక్కసారి కూడా కాల్ కూడా చేయలేదు ఏమైందన్న విషయం అంటే, ఆ విషయం పట్టుకొని ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్ తీసుకున్నారు ఆ మాటని. పలు సందర్భాల్లో మీరు మా హీరోని ఇట్లా నిందించడం పద్ధతి కాదు. ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, సినిమా అయిపోయి ఇన్ని రోజులు అయిపోయింది అయినా కూడా ఇప్పటికీ అదే టాపిక్ తీస్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు దాని గురించి, రామ్ చరణ్ గురించి బ్యాడ్గా. సో మేము ఇలాంటి విషయంలో మేమైతే తగ్గము, మేము ఇది తీసుకోము. మా హీరో ఆల్రెడీ మీకు 3 years టైం ఇచ్చాడు త్రిబుల్ తర్వాత, అయినా కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోకుండా ఫ్లాప్ సినిమా ఇచ్చారు. అయినా కూడా మా హీరో ఏమనకపోగా, మేమేమనకపోగా మేము చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం దాని గురించి. బట్ అయినా కూడా మీరు ఇప్పుడు దాని గురించి మళ్ళీ మా హీరో మీద నిందేస్తున్నారు అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతూ కొంచెం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరగడము, దాని గురించి ట్రెండ్ చేయడము, ఇది జరుగుతూ ఉంది. ఒక సైడ్ అయితే కంటిన్యూస్గా, ఒక సైడ్ దిల్ రాజు గారు తమ్ముడు సినిమా మూవీ ప్రమోషన్స్లో ఉన్నారు. ఆ మూవీ ప్రమోషన్స్లో కూడా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. సో రామ్ చరణ్ గారికి మంచి హిట్ ఇవ్వలేకపోయాం, ఫ్లాప్ అయింది. సో దాని గురించి చాలా బాధపడుతున్నాం. ఖచ్చితంగా ఇంకో మంచి స్క్రిప్ట్, సూపర్ హిట్ మూవీతో ప్లాన్ చేస్తాం రామ్ చరణ్ గారితో ఇంకో మూవీ, దాని గురించి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళకైతే ఎటువంటి ఉద్దేశాలు లేవు. కానీ ఈ మీడియా వాళ్ళు ఆ టైంలో అడగడం వల్ల, ఆ క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ ఆ విధంగా రావడం వల్ల, అది మొత్తం క్లిప్ కూడా బయటికి రాకపోవడం వల్ల, కొంచెం కొంచెం మన క్లిప్స్ ద్వారా బయటికి రావడం వల్ల నాకు తెలిసి అది తప్పుగా కనపడి. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా వాళ్ళకి కూడా లాస్లు ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళేం ఈ రోజుకి ఇరు, లాస్ వచ్చినప్పుడు అలాని వాళ్ళు ఆదుకోవాలని రూల్ లేదు కదా. సో సో ఇందులో ఎవరి తప్పు లేదు. సో మన దిల్ రాజు గారికి ఆల్రెడీ మన మెగా హీరోస్తో, వాళ్ళ ఫ్యామిలీస్తో మంచి ర్యాప్ అనేది ఉందని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఖచ్చితంగా దిల్ రాజు గారు చెప్పినట్టు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నామని కూడా తెలుస్తుంది. ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుందని చెప్పి కూడా దాని గురించి ఏదో ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది ఇండస్ట్రీలో. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఫ్యాన్స్ వార్నింగ్ ఇవ్వడము, ఫ్యాన్ వార్స్ అడగడం, ఇవన్నీ చూసిన తర్వాత దిల్ రాజు గారు కూడా రియాక్ట్ అయ్యారు ఫైనల్గా. సో మేము ఏదో మాట్లాడితే, మేము మాట్లాడింది కావాలని మాట్లాడడం, మేము వెళ్ళిన ఇంటర్వ్యూస్లో మేము పోయిన సినిమా పర్పస్ ఏంది, ఆ ప్రమోషన్ పర్పస్ ఏంది, ఆ ప్రమోషన్ పర్పస్ మాట్లాడకుండా వాళ్ళు వేరే క్వశ్చన్స్ అడగడము, జరిగిపోయిన సినిమా గురించి, ఆ సినిమా గురించి అడగడం, మేము దాని గురించి మాట్లాడడము, ఒక చిన్న క్లిప్స్, మేము పెద్ద ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఉంటాం, కాకపోతే వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్ వదులుతారు. దానివల్ల మిస్అండర్స్టాండింగ్ అవుతుంది ఫ్యాన్స్కి, మాకు అది వేరే విధంగా పోర్ట్రే అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ మాకు ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది, మెగా ఫ్యామిలీతో అండ్ రామ్ చరణ్ గారితో. సో ఖచ్చితంగా మేము మంచి సినిమా ప్లాన్ చేస్తున్నాం, మంచి సినిమా తీస్తామని కూడా చెప్పడం జరిగింది నిన్ననే రీసెంట్గా అది. సో ఇదంతా జరిగిన తర్వాత ఇది
అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒక లెటర్, వార్నింగ్ లెటర్ లాగా పెట్టడం జరిగింది. దాన్ని దాన్ని చూసిన మన శిరీష్ రెడ్డి గారు కూడా దానికి రిప్లైగా, సో నేను ఇది కావాలని ఉద్దేశించి ఏం చేయలేదు, నాకు రామ్ చరణ్ గారికి కూడా మంచి బాండింగ్ ఉన్నాయి మాకు, సో మేము ఆయనతో మళ్ళీ ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాము, మేము ఉద్దేశించి అన్నది అసలు ఏ విషయంలోనూ మాగా మేము ఏ విధంగా కూడా హీరో నుంచి కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నార్మల్గా జనరల్గా అప్పుడు అడిగిన సిచ్యువేషన్ బట్టి అలా చెప్పాను. సో అపాలజైజ్గా ఆ లెటర్ పెట్టడం జరిగిందనమాట. సో ఆ లెటర్ అయితే నేను చూపిస్తాను చూడండి అనమాట అది. సో ఇక్కడ ఎవరిది తప్పు లేదు, ఫ్యాన్స్ ఆల్రెడీ ఆకలి మీద ఉన్నారు, సినిమా రామ్ చరణ్ది కావాలి, మంచి హిట్ కావాలని చెప్పి గేమ్ చేంజర్ మీద మంచి హోప్స్ పెట్టుకొని ఉండే, ఆ టైంలో ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్కి చాలా నిరాశ అని చెప్పాలి. అండ్ వీళ్ళు కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని అయితే తీయరు కదా, వాళ్ళకు కూడా సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి, పోతే వాళ్ళకే లాస్ కదా, మీ సినిమా మీద ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు. సో అలానే ప్రొడ్యూసర్స్ తప్పు కూడా కాదు, అది అనుకోకుండా ఒక్కోసారి అక్కడ ఆడియన్స్ దగ్గరికి వచ్చే లోపల ఏదో ఒకటి అయ్యి ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో అయితే నాకు ఎవరిది మిస్టేక్ కనబడట్లేదు, వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్స్ అలా మాట్లాడడంలో తప్పు లేదు, వాళ్ళని అడగడం న్యాయమే. బట్ దిల్ రాజు గారి విషయంలో చూసుకున్న వాళ్ళు కూడా కరెక్టే, వాళ్ళు ఏం కావాలని అయితే ఏం చేయరు, వాళ్ళకి కూడా ప్రతి హీరోతో ఎన్నో సినిమాలు చేశారు, ప్రతి హీరోతో వాళ్ళకు ఒక బాండింగ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క స్టార్ హీరోతో వాళ్ళు చేసిన సినిమాలు చేయకుండా ప్రతి ఒక్క స్టార్ హీరోతో వాళ్ళు సినిమాలు చేశారు. సో వాళ్ళ గురించి కూడా ఏం తప్పైతే లేనట్టే. సో ఇష్యూ అయితే నాకు తెలిసి సాల్వ్ అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే లెటర్ కూడా పెట్టేశారు కాబట్టి. లెట్స్ ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ గారితో వీళ్ళు ఏ సినిమా ప్లాన్ చేస్తున్నారు, రామ్ చరణ్ అన్న రావాలి మంచి సినిమా, లెట్స్ ఇలా ఎస్పీసీ ప్రొడక్షన్స్లో ఏం సినిమా వస్తా చూద్దాం. ఈ ఇష్యూ గురించి చూసిన వాళ్ళు కానీ విన్న వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారు, మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ.